హాయ్! హలో! నమస్తే. నేను మీ సంతోష్. తను అనుశ్రీ. ఈరోజైతే తనేదో వంటగదిలో వంట ప్రిపేర్ చేస్తుంది. అంటే ఏం చేస్తున్నావు నువ్వు? స్వీట్ చేస్తున్నా. స్వీట్ చేస్తుందంట. ఈరోజు ముఖ్యంగా వీడియో తీయడానికి కారణం ఏంటంటే, మీకు చెప్పాను వ్లాగ్స్ ఇస్తామని. కాకపోతే ఒక సందేహం అయితే ఉంది మాకు. నేను బెంగుళూరు వెళ్ళినప్పుడు ఇత్తడిది తాబేలయితే తీసుకొచ్చాను. అండ్ తనేమో క్రిస్టల్‌ది తాబేలు తీసుకుందనమాట. స్ఫటిక తాబేలు అంటారు కదా! నీ వాటర్‌లో పెట్టేది. అది అసలు ఎటు సైడ్ పెట్టాలి? ఏంటి అనేది తనకి తెలియట్లేదు. చాలా వీడియోలు చూసాం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తా ఉంటారు. ఏం చేసామో లాస్ట్‌కి చూడండి. అది తర్వాత చెప్తాను. ముందైతే తను స్వీట్ ప్రిపేర్ చేస్తుంది. ఏం స్వీట్ అది? బొంబాయి రవ్వతో కేసరి చేద్దామని చేస్తున్నా. నువ్వు పిండిని మరి జల్లెడ పెట్టావా? పట్టిందే దీంట్లో వేసా. పర్లేదా? నా అంటే వరకే కొంచెమే చేసుకుంటా. అంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి అందులో. లేదు, ఆల్రెడీ జల్లెడ పెట్టా, అదే చూస్తున్నా. సరే అది కాసేపు పక్కన పెట్టు. మన సబ్స్క్రైబర్లు గాని అడుగుదాం. తెలిసిద్ది కదా ఎటు సైడ్ పెట్టాలి ఏంటి అనేది. స్కిప్ చేస్తావా దాన్ని? అది ఉంచు, పర్వాలేదు. సో ఫ్రెండ్స్ ఒక్క నిమిషం. సో ఇవాళైతే ఇంట్లో పనంతా అయిపోయాక ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను. అయితే చూపిస్తాను రండి. ఈ క్రిస్టల్ తాబేలు ఎలా పెట్టాలో నాకైతే అర్థం కావట్లేదు. మీకు కనిపిస్తుందా? అది పూలు పక్కన తీసి మంచిగా కనిపిస్తుంది. ఉండని. ముఖం అటు సైడ్ ఉంది కదా. అయితే ఏం జరిగిందంటే, ఇది తెచ్చినప్పుడు అయితే ఒక 2 months అలాగే పెట్టాను నేను. అలా పెట్టిన తర్వాత మళ్ళీ ఎలాగంటే అది ఇంట్లోకి వచ్చేటట్టు పెట్టాలన్నారు కదా, సో అందుకని చెప్పి దీని పొజిషన్ మార్చేసాను నేను. ఒక 10 days బ్యాక్ అయితే మార్చేశాను. ఇలా పెట్టిన దాన్ని ఇట్లా తిప్పి పెట్టాను అనమాట. ఇటు సైడ్ పెట్టా. ఇలా లోపలికి వస్తున్నాను, బెడ్రూమ్కి వెళ్ళి అలా పెట్టేశాను. 2 తిప్పా. సో దీన్ని అయితే ఇలా తిప్పేశాను. అంటే 2 months సేమ్ దేవుడికి వెళ్ళే పెట్టాను. తర్వాత చాలా మంది ఏం చెప్పారంటే, లేదు అలా పెట్టకూడదు, ఇంట్లోకి వస్తున్నట్టు పెట్టాలంటే నేనేం చేశాను, ఇలా తిప్పేశాను అనమాట లోపలికి వస్తున్నట్టు. ఇలా తిప్పి పెట్టాక ఒక 10 days అవుతుంది. అలా పెట్టిన తర్వాత ఏంటంటే నాకు ఒక డౌట్ వచ్చింది. ఏమని అంటే, దానికంటే ముందు బెటర్ మంచిగా ఉండేది. దీన్ని తిప్పి పెట్టాక ఏంటంటే ఫైనల్స్ గా ప్రాబ్లమ్స్ వస్తుంది. అది ప్లస్ మా ఇద్దరు కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. సో ఇది తిప్పడం వల్ల అలా అవుతుందా ఏంటా అని చెప్పి మళ్ళీ మార్నింగ్ పూజ చేసేటప్పుడు ఏం చేశానంటే, మళ్ళీ ఇలాగే అంతకుముందు ఏ పొజిషన్లో అయితే పెట్టానో సేమ్ అదే పొజిషన్లో మళ్ళీ పెట్టేశాను. ఇప్పుడు కొన్ని కొన్ని సెంటిమెంట్స్ పట్టించుకోవాలి కదా, అదే అనుకున్నాను. ఓకే ఏదైతే అదైందని చెప్పి మళ్ళీ సేమ్ అంతకుముందు నేను ఎలాగైతే పెట్టుకున్నానో అలాగే పెట్టుకున్నాను. బట్ మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఎలా పెట్టాలి ఏంటనేది. అంటే దేవుడికి వెళ్ళి తిప్పి పెడితే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అంతా దేవుడే చూసుకుంటాడని అది అంటే స్టార్టింగ్ లో అదే పొజిషన్ లో పెట్టాను కానీ చెప్పి అలాగే పెట్టాను. బట్ ఎలా పెట్టాలో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది బాగుంది కదా, శివుడు బొమ్మ చూపివా? బాగుంది. ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను. పొగ వస్తుందా? ధూపం. దీనికి 120 ఏమో వస్తాయి పీసెస్. చాలా బాగుంది. సో అందుకే ఇక్కడ పెట్టేశాను. ఏం చేయాలి అది? ఇది ఆల్రెడీ నేను మార్నింగ్ వెలిగించేసాను కదా. ఉన్నాయి, చూపిస్తా ఆగండి. ఒకటి తీయు బయటికి. అది ముట్టించి దాని మీద పెట్టాడే ఇప్పుడు. అవును, పెట్టేస్తే పొగ ఇదిగో ఈ కింద నుంచి వచ్చింది, ఇలా ఈ హోల్లో నుంచి ఇలా శివుడి మీదకైతే వస్తుంది. చాలా బాగుంటుంది. అది వచ్చినప్పుడు ఒకసారి వీడియో చేస్తే బాగుంటుంది. సరే, రేపు పూజ చేసేటప్పుడు అయితే చేస్తాను. సో నేనైతే ఇప్పుడు పూజకు సంబంధించింది కొన్ని వస్తువులు అయితే మన ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే తీసుకున్నాను. అవి ఏంటో చూపిస్తానండి. ఇది పీఠం అనమాట, 3 స్టెప్స్ది. మనం చిన్న చిన్న బొమ్మలు అంటే దేవుడి విగ్రహాలు ఏదైనా పెట్టుకోవడానికి బాగుంటాయి. అంటే వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నాను. ఇవి కూడా చాలా వచ్చాయి కదా, పిల్లలు పడేస్తున్నారని చెప్పి ఇట్లా పైన పెట్టేసుకున్నా. ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే ఆ పీఠం మీద పెట్టుకుంటే చాలా బాగుంటది. దీంతో పాటు ఈ 2 స్టూల్స్ కూడా విగ్రహాలు పెట్టుకోవడానికి. అవును. ఇంకా ఇది మనం దేవుడికి ప్రసాదం, ఫ్రూట్స్ అన్నీ పెడతాం కదా, సో ఇవి పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ మార్నింగ్ పెట్టేశాను, పిల్లలు తినేశారు. సో అందుకని చెప్పి ఇవైతే దీంట్లో పెట్టేసా. ఇంకా ఇదిగోండి చిన్న స్టూల్, పీట. ఇది కూడా ఇవన్నీ వుడ్తో చేసినవి, చాలా స్ట్రాంగ్ అయితే
చాలా బాగుంది. వీళ్ళే ప్రిపేర్ చేసి వీళ్ళే రెడీ చేసి పెయింట్ వేసి పంపిస్తారు. వీళ్ళే కస్టమైజ్ చేస్తారు. మనకు నచ్చిన డిజైన్ లో మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ అయితే మీకు అవి కావాలంటే మాకు కామెంట్ చేయండి, వాళ్ళ నెంబర్ అయితే సెండ్ చేస్తాను. ఇంకా పూజ గదిని అయితే ఇలా డెకరేట్ చేసుకుంది తను మంచిగా నీట్ గా. డైలీ మార్నింగ్ నేనే పూజ చేస్తాను. డైలీయా? ఎప్పుడైనా నాకు ఎప్పుడైనా వర్క్ అవ్వనప్పుడే తను చేస్తారు, లేదంటే నేనే ప్రశాంతంగా చేసుకుంటా. అన్ని పనులు అయినా సరే నాకేంటంటే పూజ చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. సో అది నా స్వీట్ ఎక్కడ దాకా వచ్చిందో మరి. సో దీని గురించి అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? నేను పోతున్నా, నువ్వు మాట్లాడుకో. నా స్వీట్ ఏమవుతుందో చూస్తాను. సో స్వీట్ దగ్గరికి అయితే వచ్చింది. ఏంటి ఇది, మందు బాటిల్ కాదు, వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ మరి డిజైన్ ఉంది. ఈ హాట్ వాటర్లో ఏం చేయాలి? బొంబాయిలో అయితే వేయాలి. అది వేపాలి, బట్ ఇప్పుడు నాకు వేపే ఓపిక లేదు. సో అందుకే నేను డైరెక్ట్గా అయితే వేసేస్తున్నాను. అలా ఓపిక లేకపోతే ఎలా అండి? ఒక్కొక్కసారి అలా బద్దకిస్తా. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. కొంచెం మీరు ఆ తాబేలు క్రిస్టల్స్ గురించి ఎటు సైడ్ పెట్టాలి ముఖం అనేది కొంచెం తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి ఈ దండలు ఇవి అలానే పూజ గదులు డెకరేషన్ చేసాం. డెకరేషన్ అంతా ఈ పీటలు అంతా మేము ఒకరి దగ్గర అయితేనే కస్టమైజ్ చేయించాం. అంటే వాళ్ళే డిజైన్ చేశారు, తయారు చేసి మాకైతే పంపించారు. మీకు అవి కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను వాళ్ళ నెంబర్ కూడా మీకు సెండ్ చేస్తాను పర్సనల్గా. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, అందులో ఫాలో అవ్వండి, అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు వీడియో. సో ఇది వాళ్ళ వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. తింటావా?